శాంతి. 19/7/2026 అవ్యక్త బాప్దాదా రివైజ్ డేట్ 18/1/2011. బ్రహ్మాబాబా సమానంగా జీవితంలో ఉంటూ జీవన్ముక్త స్థితి యొక్క ఆనందాన్ని పొందండి. మన్ జీత్ జగజ్జీత్గా అయ్యి స్నేహం యొక్క కానుకను ఇవ్వండి. ఈరోజు విశేషంగా బ్రహ్మబాబా అవ్యక్తమైన స్మృతి దివసం. పిల్లలందరి నయనాలలో బ్రహ్మబాబా స్నేహము ఇమిడి ఉంది. ఈరోజు 4 గంటల కన్నా ముందు నుండే పిల్లల స్నేహము వతనానికి చేరుకుంది. బ్రహ్మబాబాతో మిలనం జరుపుకునేందుకు మరియు తమ హృదయపూర్వక స్నేహానికి గుర్తుగా మాలలు బ్రహ్మబాబా వద్దకు చేరుకున్నాయి. ప్రతి మాలలోని సుగంధంలో పిల్లల స్నేహం ఇమిడి ఉంది. పిల్లలు ప్రతి ఒక్కరి నయనాలు మరియు చిరునవ్వు మనసులోని మాటలను చెప్తున్నాయి. బ్రహ్మబాబా కూడా ప్రతి ఒక్కరికి స్నేహానికి రిటర్న్ ఇస్తున్నారు. ఇప్పుడు కూడా పిల్లలు ప్రతి ఒక్కరూ నయనాల భాషతో తమ హృదయంలోని స్నేహాన్ని అందిస్తున్నారు అనేది బాబా చూస్తున్నారు. ఎందుకంటే ఈ పరమాత్మ స్నేహము పిల్లలు ప్రతి ఒక్కరిని సహజంగానే బాబాకు చెందిన వారిగా చేస్తుంది. ఈ పరమాత్మ స్నేహమే పిల్లలను ప్రతి ఒక్కరిని సహజంగా బాబాకి చెందిన వారిగా చేస్తుంది. స్నేహం, ఈ అలౌకిక స్నేహం నా బాబా యొక్క అనుభవంతో తమ వారిగా చేసుకునేటువంటిది. ఈ స్నేహము బాబా ఖజానాలకు యజమానులుగా చేస్తుంది. ఎందుకంటే పిల్లలు నా బాబా అని అన్నారు. నా బాబా అని అనడం అంటేనే సర్వ ఖజానాలకు యజమానిగా కావడం. ఈ స్నేహము దేహబాణాన్ని క్షణంలో మరిపింపచేసి దేహీ అభిమానులుగా చేస్తుంది. ఒక్క బాబా తప్ప మరేవీ తమను ఆకర్షించవు. ఈ రోజుకు ఎంతో గొప్ప మహత్వం ఉంది. ఇది కేవలం స్మృతి దివసము కాదు, ఇది సమర్థి దివసం కూడా. ఎందుకంటే ఈ రోజున బాబా విశ్వసేవ కొరకు స్వయం చేయించేవారిగా అయ్యి పిల్లలను చేసేవారిగా తయారు చేయడానికి తిలకం దిద్దారు. పిల్లలు తండ్రిని ప్రత్యక్షం చేస్తారు అన్నదానికి చేసేవారిని నిమిత్తం చేశారు. సేవలో సఫలతకు సాధనం ఏమిటంటే స్వయం చేయించేవారిగా అయ్యి పిల్లలను చేసేవారిగా చేశారు. ఎందుకంటే సేవలో సఫలతకు సాధనం ఏమిటంటే నేను చేసేవాడిని, చేయించేవారు చేయిస్తున్నారు. ఈ స్మృతి మరియు స్థితి చాలా అవసరము. ఎందుకంటే 63 జన్మల స్మృతి నేను అనే భావములోకి, దేహ అభిమానంలోకి తీసుకొస్తుంది. చేయించేవారు చేయిస్తున్నారు, నేను నిమిత్తంగా చేసేవాడిని. ఈ స్మృతి ద్వారానే స్వయాన్ని నిమిత్తంగా భావించడం వల్ల దేహాభిమానం సమాప్తమైపోతుంది. అందుకే పిల్లలను చేసేవారిగా చేశారు, స్వయం చేయించేవారిగా అయ్యారు. చేసేవారిగా అవ్వడం ద్వారా స్వతహాగానే నిమిత్తంగా మరియు నిర్మాణ చిత్తులుగా అవుతారు. ఇప్పుడు కూడా బాప్దాదా చూశారు, పిల్లలు నిమిత్తంగా అయ్యి సేవ చేస్తారు. నిమిత్తంగా అయ్యి సేవ చేసే సేవాదారుల మస్తకములో సేవకు ప్రతిఫలముగా సితార మెరుస్తూ ఉంటుంది. సితార మెరుస్తూ ఉంటుంది. మెజారిటీ పిల్లల సేవను చూసి బాప్దాదా సంతోషిస్తున్నారు. అందుకే ఇటువంటి పిల్లలకు విశేషంగా బ్రహ్మబాబా వాహ్ పిల్లలు వాహ్ అని అభినందనలు తెలియజేస్తున్నారు. బ్రహ్మబాబా విశేషంగా సంతోషిస్తున్నారు కూడా. మరియు ఇక ముందు కూడా నిమిత్తంగా అయి సేవను ముందుకు తీసుకువెళ్తున్నందుకు అభినందనలు తెలియజేస్తున్నారు. ఇప్పుడు కూడా బ్రహ్మబాబా పిల్లలకు తమ సమానంగా ఫరిష్తా స్థితిలో ఉండేందుకే సూచనలు ఇస్తున్నారు. ఫరిష్తా బాప్దాదా చూశారు, పిల్లలకు అటెన్షన్ ఉంది.
బ్రహ్మాబాబా జీవితంలో ఉంటూ జీవన్ముక్తిలో ఉండేవారు. ఎంతో బాధ్యత ఉన్నప్పటికీ, ఎంత పెద్ద పరివారాన్ని సంభాళిస్తున్నప్పటికీ అందరినీ యోగీ జీవితం కలవారిగా చెయ్యడము, ఇంతటి సేవా బాధ్యతను సంభాళించడము, సేవలో సదా ముందుకు తీసుకువెళ్ళడము, అన్ని బాధ్యతలు ఉన్నప్పటికీ జీవన్ముక్తి యొక్క ఆనందంలో ఉండేవారు. అందుకే భక్తి మార్గంలో బ్రహ్మ ఆసనంను కమల ఆసనంగా చూపిస్తారు. జీవన్ముక్తులుగా అయ్యి ఇప్పుడే జీవన్ముక్తి యొక్క ఆనందాన్ని చూశారు. మరియు పిల్లలైన మీ అందరినీ కూడా అలానే తయారు చేశారు. ఇప్పుడు కూడా పిల్లలైన మీ అందరి ఫరిష్తాగా అయ్యేందుకు భిన్న భిన్న యుక్తులను చెప్పి తమ సమానంగా తయారు చెయ్యాలి అనుకుంటున్నారు. బాప్దాదా ఏమి చూశారంటే, లక్ష్యము పిల్లలందరిది మంచిగా ఉంది. మీ లక్ష్యం ఏమిటి అని ఎవరైనా అడిగినా సరే ఏమంటారో గుర్తుందా? బాబా సమానంగా అవ్వాల్సిందే. మరి బాబా సమానంగా ఏ విషయంలో అవుతారు? ఈ జీవితంలోనే జీవన్ముక్తి జీవితానికి శాంపిల్గా అవుతారు. బాప్దాదా ఏమి చూశారంటే, ఏ హోంవర్క్నైతే ఇవ్వడం జరుగుతుందో దాని పట్ల అయితే అటెన్షన్ అయితే పెడతారు, అనుభవం కూడా చేస్తారు, కానీ సదా చెయ్యరు. ఇప్పుడు కూడా ఏ పని అయితే ఇవ్వడం జరిగిందో దాని రిపోర్టును కొంతమంది పిల్లలు పురుషార్థం చేసి ఒక్కొక్క మాసం అటెన్షన్ ఉంచారు. కొన్ని జోన్ల రిపోర్టు ఒక మాసం యొక్క రిజల్ట్లో మంచిగా కూడా వచ్చింది. ఎవరైతే రిపోర్ట్ను పంపించారో, ఏ జోన్ వారైతే పంపించారో వారికి బాప్దాదా వాహ్ పిల్లలు వాహ్ అంటూ అభినందనలు తెలియచేస్తున్నారు. కానీ బాప్దాదా ఇప్పుడు ఏమి కోరుకుంటున్నారు? ఇప్పుడు బాప్దాదా పిల్లలందరి నుండి ఏమి కోరుకుంటున్నారంటే, ఇప్పుడు అప్పుడప్పుడు మంచిగా చేస్తున్నారు, కానీ బాప్దాదా సదా కోరుకుంటున్నారు. యోగిగా కూడా మంచిగా అయ్యారు, కానీ సదా యోగిగా చెయ్యాలి అనుకుంటున్నారు. ఈ రోజుల్లో బాప్దాదా పిల్లలకు హోంవర్క్ను కూడా ఇచ్చారు. సదా ఉండటానికి ప్రతి గంట తమపై ఏదో ఒక యుక్తిని ఉంచుకోండి. దాని ద్వారా అప్పుడప్పుడు అన్నది మారి సదా అన్న పదము రావాలి. ఇప్పుడు బాప్దాదా ఇదే కోరుకుంటున్నారు. మనస్సును జయించిన వారే జగత్తును జయిస్తారు అన్న నానుడి ఉంది కదా. దాని అనుసారంగా మనసుకు ఏ సంకల్పాన్ని ఇస్తే అది అదే చెయ్యాలి. ఎందుకని? ఎలా అయితే ఇతర కర్మేంద్రియాలు ఎప్పుడు కావాలంటే అప్పుడే, ఎలా కావాలంటే అలాగే చేస్తాయి కదా, అలాగే మనసుకి కూడా ఏది ఆర్డర్ చేస్తే అదే చెయ్యాలి. అభ్యాసం చేస్తున్నారు, కానీ అప్పుడప్పుడు చేయలేకపోతున్నారు కూడా. బాప్దాదా ఇప్పుడు ఇదే కోరుకుంటున్నారు. మనసును శక్తులు అనే కళ్ళెముతో ఎలా నడిపించాలంటే అలా నడిపించగలగాలి. మన్ జీతే జగజ్జీత్ అన్న గాయనం ఏదైతే ఉందో అది ఎవరి గాయనము? పిల్లలైన మీ గాయనమే కదా. ప్రతి కల్పము చేశారు కనుక ఈ గాయనం ఉంది. ఎందుకంటే ఎలా అయితే ఇతర కర్మేంద్రియాలను నావి అని అంటారో, అలాగే మనసును కూడా నాది అని అంటారు. నాది అని అనడం అంటే యజమానిగా అవ్వడం. మనసులో ఏ సంకల్పం చేయాలనుకుంటే అది, ఎంత సమయం ఆ సంకల్పం చేయాలనుకుంటే అంత సమయం మనసు బంధింపబడి ఉంది. ఎందుకంటే అది నాది. మరి బాప్దాదా ఈ స్నేహ దివసము రోజు ఈ హోంవర్క్ని ఇవ్వాలనుకుంటున్నారు. అదేమిటంటే, ఏ సంకల్పం చేయాలనుకుంటే అదే నడవాలి. ఒకవేళ మీరు శుద్ధ సంకల్పాలు చేయాలి అనుకుంటే ఆ శుద్ధ సంకల్పాలు పెద్ద సంకల్పాలను సమాప్తం చేయాలి. ఒకవేళ యోగం చేయాలి అని అనుకుంటే ఆ సమయంలో సంస్కారాల కారణంగా పెద్ద సంకల్పాలు నడిచినా లేక యోగ సిద్ధి లభించకపోయినా కంట్రోల్ లేనట్లే. యోగ సిద్ధి లభించకపోయినా కంట్రోల్ లేనట్లే, కానీ ఆ కంట్రోల్ ఉండాలి. ఒకవేళ 1 గంట యోగం చేయాలనుకుంటే మనసు డిస్టర్బ్ చేయకూడదు. ఆత్మ యజమాని, మనసు యజమాని కాదు. మనసు అయితే ఆత్మకు సహచరుడు వంటిది.
కనుక సహచరుణ్ణి ప్రేమతో ఆర్డర్ చేయండి. మంజీత్గా అవ్వండి. ఎందుకంటే వ్యర్థ సంకల్పాలు ఎప్పటికప్పుడు వస్తూ ఉంటాయని, వద్దనుకున్నా కూడా వస్తూ ఉంటాయని బాప్దాదా వద్దకు చాలామంది పిల్లల నుండి సమాచారం వస్తూ ఉంటుంది. మరి వారిని యజమాని అని అనగలమా? మరి బ్రహ్మా బాబాపై స్నేహం ఉంది కదా. కావున బాబా ఈరోజు ఆ స్నేహంలో తమ హృదయంలోని ఆశను వినిపిస్తున్నారు. ఇప్పుడు మంజిత్ జగజ్జీత్గా అవ్వాల్సిందే. మరి బ్రహ్మా బాబాకు ఈ స్నేహపూర్వకమైన కానుకను ఇస్తారు కదా. స్నేహానికి గుర్తుగా ఏమి ఇవ్వడం జరిగింది? కానుకను ఇవ్వడం జరిగింది కదా. ఈరోజు బ్రహ్మా బాబా పిల్లలను ఈ కానుకను ఇవ్వమని కోరుకుంటున్నారు. సిద్ధంగా ఉన్నారా? సిద్ధంగా ఉన్నారా? చేతులెత్తండి. కావున ఇప్పటి నుండి ఎప్పుడు ఆర్డర్ చేసినా ఈ రోజు నుండి వ్యర్థ సంకల్పాలు రానివ్వకండి. ఇలా చేయగలరా? ఈరోజు 2 గంటలు 4 గంటలు యోగ స్థితిలో కర్మలు కూడా చెయ్యండి, యోగం కూడా చెయ్యండి. చెయ్యగలరా? చెయ్యగలరా? చేస్తారా? సరే, ఇప్పుడిక గడిచిందేదో గడిచిపోయింది, కానీ ఇప్పుడిక ఆర్డర్ చెయ్యండి. ఈరోజు నుండి వ్యర్థ సంకల్పాలకు ఫుల్ స్టాప్. మరి చేయవలసిందే కదా. ఈరోజు యోగంలో ఇదే లక్ష్యం పెట్టుకోండి. దాని అనుసారంగానే రోజంతా పురుషార్థం చేయవలసి ఉంటుంది. బాబాపై ఉన్న స్నేహం కారణంగా బాబా ఏది చెప్తే అది చెయ్యాలి కదా. పెద్ద సంకల్పాలు సమాప్తమై దీనికోసమై యుక్తి ఏమిటి? మరి పెద్ద సంకల్పాలు సమాప్తం చేసుకోవడానికి యుక్తి ఏమిటంటే బ్రహ్మా బాబా స్నేహాన్ని హృదయపూర్వకంగా గుర్తు తెచ్చుకోండి. సాకారంలో చూసినా చూడకపోయినా కానీ బుద్ధి బలం ద్వారా అయితే అందరూ చూశారు కదా. చూసారా లేక చూడలేదా? ఎవరైతే నేను బాబా ప్రేమను చూశాను, నేను బ్రహ్మా బాబా పాలనను చూశాను అని అంటారో వారు మరి దానిపైనే నడుస్తూ ఉన్నారని అంటారా? వారు చేతులెత్తండి. అచ్చా, చేతులెత్తైతే సంతోషపరిచారు. బాప్దాదాకు సంతోషంగా ఉంది. ధైర్యాన్ని అయితే ఉంచారు కదా. కానీ ఎప్పుడైనా ఏదైనా శక్తి తగ్గినట్లయితే సదా బాబా సంబంధాలు, ఎన్ని సంబంధాలు ఉన్నాయి? ఒక్కోసారి తండ్రిగా, ఒక్కోసారి కొడుకుగా కూడా అయిపోతారు బాబా. ఒక్కసారి తండ్రి అయితే మరొకసారి సకుడిగా కూడా అవుతారు. అందుకే సంబంధాలనైనా గుర్తు చేసుకోండి, లేక ప్రాప్తులనైనా గుర్తు తెచ్చుకోండి. ఎప్పుడైతే శక్తి తక్కువ అవుతుందో అప్పుడు సంబంధాలు కానీ బాబా నుంచి దొరికిన ప్రాప్తులను కానీ గుర్తు తెచ్చుకోవడం. ప్రాప్తులు మరియు సంబంధాలు ఎలా అయితే ఈరోజు మనస్ఫూర్తికంగా గుర్తు చేసుకుంటున్నారు కదా, అలా గుర్తు చేసుకున్నట్లయితే ప్రేమ ఉత్పన్నమవుతుంది. ఈరోజు కూడా అందరి హృదయాలలో బ్రహ్మా బాబా ప్రేమ గుర్తుకొస్తూ ఉంది కదూ. కావున ఎప్పుడైనా ఏదైనా కింద మీద అయితే అప్పుడు సంబంధాలను మరియు ప్రాప్తులను గుర్తు తెచ్చుకోండి. ఏదైనా హెచ్చు తగ్గులు అవుతే సంబంధాలు ప్రాప్తులు గుర్తు తెచ్చుకోమంటున్నారు బాబా. బాబా ప్రతి బిడ్డకు సహయోగిగా ఉంటారు. కేవలం మీరు గుర్తు చేసుకోండి. మరి ఈరోజు ఏం చేయాలో అర్థమయ్యిందా? మంజీత్ జగజ్జీత్ అన్న గాయనం ఏదైతే ఉందో ఆ స్వరూపాన్ని ధారణ చెయ్యాలి. ఆర్డర్లో నడిపించండి. ఇప్పుడు కొద్దిగా ఫ్రీగా వదిలేశారు కదా, కావున మనసు దాని పని అది చేసుకుంటుంది. ఇప్పుడు అటెన్షన్ పెట్టండి. మనసు నా ఆర్డర్ అనుసారంగా నడుచుకోవాలి, అంతేకాని నేను మనసు చెప్పినట్లుగా నడుచుకోవడము కాదు. జ్ఞాన విషయాలను స్మరించాలనుకుంటున్నారు, కానీ వ్యర్థ విషయాలు వచ్చేస్తున్నాయి. అప్పుడేమయ్యింది? మనసు యజమానిగా అయినట్లా లేక మీరు యజమాని అయినట్లా? మరి అందరూ ఈ హోంవర్క్ను అర్థం చేసుకున్నారా? మంజీతులుగా అవ్వాలి. మీరు ఏది ఆర్డర్ చేస్తే దాన్ని స్వీకరిస్తుంది, తప్పకుండా స్వీకరిస్తుంది. కేవలం అటెన్షన్ పెట్టవలసి ఉంటుంది, అంతే. మాతలు మరియు టీచర్లు వీలవుతుందా? వీలవుతుందా? టీచర్లు చేతులెత్తండి. టీచర్లు
చేతులెత్తుతున్నారు. ఒకవేళ వీలవుతుంది అని భావిస్తే చేతులు ఊపండి. మొదటి లైన్ వారైతే ఊపండి. సోదరులు చేతులు ఊపండి. వాహ్! ఇక అలా అయితే బ్రహ్మా బాబాకు స్నేహపు కానుకను ఇచ్చినట్లే. దానికోసము అభినందనలు, అభినందనలు. మంచిది. బాప్దాదా పట్ల ఉన్న స్నేహము ఎంతో సహయోగాన్ని ఇస్తుంది. మనస్ఫూర్తికంగా నా బాబా అని అన్నారు. నా బాబా అని అన్నారంటే మరి నేనెవరిని? బాబాకు అత్యంత ప్రియమైన బిడ్డను. అందరూ ఎన్నిసార్లు నా బాబా నా బాబా అని అంటారు? ఎన్నిసార్లు అంటారు? బాబా వింటారు కదా, అన్నీ నోట్ చేసుకుంటారు. ఎన్నిసార్లు నా బాబా అంటారో బాబా వింటారు, అన్నీ నోట్ చేసుకుంటారు. డబుల్ విదేశీయులు కూడా వింటున్నారు కదా. బాప్దాదా ఏమి చూశారంటే ఫుల్ సీజన్లో డబుల్ విదేశీయులు హాజరయ్యారు. వారి మధుబన్లో ప్రతి సమయము హాజరయ్యారు. ఇప్పుడు కూడా 350 మంది ఉన్నారు. తమ టన్నులో కూడా వస్తారు. అంతేకాక ప్రతి టన్నులో కూడా కొద్ది మంది చొప్పున అనేక ప్రదేశాల నుండి వస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ రిజల్ట్ను బాప్దాదా కూడా చూస్తూ ఉంటారు. మరియు మీరందరూ కూడా సాక్షిగా అయ్యి మీ రిజల్ట్ను చూస్తూ ఉండండి. యజమానిగా అవుతాము అని బాప్దాదాకు ప్రతిజ్ఞ చేశారు. ఇది గుర్తుంచుకోండి. బాప్దాదా ఇప్పుడు పిల్లలకు కనీసం ఒక్కొక్క జోనుకు ఈ కార్యాన్ని ఇవ్వవచ్చు. అదేమిటంటే ఈ జోన్ ఈ వారము లేక 15 రోజుల రిజల్ట్ ఇవ్వాలి. పెద్ద సంకల్పాలు లేవు, సరే. కానీ మనస్సుకు ఏ విషయమైతే ఇచ్చారో అది చేసిందా లేక చేయలేదా? ఇది సమ్మతమేనా టీచర్లు? సమ్మతమేనా? జోన్కు కార్యం ఇద్దామా? చేతులెత్తండి టీచర్లు. మహారాష్ట్ర కదా, మరి మహారాష్ట్రకైతే మహాకార్యమే ఇస్తాం కదా. బాప్దాదాకు ప్రతి జోన్ పట్ల ప్రేమ ఉంది. అంతేకాక బాబా సదా ఈ నిశ్చయం పెట్టుకుంటారు. బాబా చెప్పిన వెంటనే పిల్లలు చేస్తారు. అంతేనా? మహారాష్ట్ర బాబా ఏదైతే చెప్పారో అది చేశారా? అంతేనా? మహారాష్ట్ర వారు చేతులెత్తండి. చాలామంది ఉన్నారు. 3 వంతుల క్లాస్ ఉన్నారు. ప్రతి జోను వారు బాబాకు ఆజ్ఞాకారులే. అందరూ తల ఊపుతున్నారు. నా పిల్లలు ఉన్నదే నిశ్చయబుద్ధి కలవారిగా అని కూడా బాబాకు నిశ్చయం ఉంది. బాప్దాదా ఏమి కోరుకుంటున్నారంటే ప్రతిరోజు వినే మహావాక్యాలే మీకు హోంవర్కు. ప్రతిరోజు వినే మహావాక్యాలే అనగా మురళి హోంవర్క్. ఒకవేళ రోజు మురళిలో బాబా ఏదైతే చెప్తున్నారో దానిని పిల్లలు చేస్తే వారిని బాబాకు అతి ప్రియమైన పిల్లలు, ఆజ్ఞాకారి పిల్లలు అని అనడం జరుగుతుంది. ఏమి చెయ్యాలి అన్నది రోజు మురళి నుండి చదువుకోండి. ఏం చెయ్యాలి అన్నది రోజు మురళి నుండి చదువుకోండి. ఎందుకంటే బాప్దాదా ఏమి చూశారంటే మెజారిటీ పిల్లలకు మురళి పట్ల ప్రేమ ఉంటుంది. ఒకవేళ ఎవరికైనా ప్రేమ లేకపోయినా కానీ బాప్దాదా వద్దకు ఎవరైనా బిడ్డ వచ్చి బాబా మీపై నాకు చాలా ప్రేమ ఉంది అని అన్నా కానీ బాబాకు ఎవరి పట్ల ప్రేమ ఉంది? మురళి పట్ల. మురళి కోసం ఎంత దూరం నుండి వస్తారు? అంత దూరం నుండి వచ్చి చదివించే టీచరు ఎవరైనా ఉన్నారా? అంత దూరం నుంచి వచ్చి చదువును చదివించే టీచరు ఎవరైనా ఉన్నారా? మరి బాబా ప్రేమ మురళిపై ఉంటే ఎవరైతే నా బాబా అని అంటారో వారి మొదటి ప్రేమ బాబాతో పాటుగా బాబా మురళిపై కూడా ఉండాలి. బాబాతో పాటుగా మురళిపై ప్రేమ. చూడండి, బ్రహ్మబాబా ఒక్కరోజు కూడా మురళి మిస్ చేయలేదు. కొన్ని కారణాల వల్ల బొంబాయి వెళ్ళవలసి వచ్చినా కానీ మురళిని రాసేవారు మరియు మాతేశ్వరి ఆ మురళిని వినిపించేవారు. చివరి రోజు ఆరోగ్యం కొద్దిగా డీలా ఉండింది. ఉదయం క్లాసును చేయించలేదు, కానీ సాయంత్రం క్లాస్ చేయించిన తర్వాత అవ్యక్తమయ్యారు. మరి బ్రహ్మ బాబాకు దేనిపై ప్రేమ ఉంది? మురళిపై.
ఎవరైతే నాకు బాబాపై ప్రేమ ఉంది అని భావిస్తారో, బాబాకు దేనిపై ప్రేమ ఉన్నదో దానిపై పిల్లలకి కూడా ప్రేమ ఉండాలి కదా. కనుక మురళిని రోజు క్లాస్లో వినండి లేక చదవండి. కానీ ఒకవేళ తప్పనిసరి పరిస్థితి ఉంటే, సాకు కాదు కానీ సరైన కారణం ఉంటే, అప్పుడు ఇంకెవరి ద్వారానైనా మురళిని వినండి. ఎవరైతే మురళి పట్ల అంతటి మహత్వాన్ని ఉంచుతారు అని భావిస్తున్నారో వారు చేతులెత్తండి. మురళి పట్ల అంత మహత్వం ఉంచుతాను అంటే చేతులెత్తండి. అచ్చా, ఇక్కడైతే అంతా కనిపిస్తూ ఉంది. బాబా వెనక ఉన్నవారిని కూడా చూస్తున్నారు. అచ్చా, చాలా మంచిది. బాబా మధ్య మధ్యలో పేపర్ తీసుకుంటారు. ఈరోజు ఎవరైతే మురళి వినలేదో వారి గురించి టీచరు రాసి పంపాలి అని. ఇష్టమే కదా. అచ్చా, ఈరోజు బ్రహ్మ బాబా ప్రతి బిడ్డను కలిసి చాలా చాలా స్నేహంతో ప్రతి బిడ్డకు నయనాల ద్వారా స్నేహాన్ని అందించారు. అచ్చా, డబల్ విదేశీ సోదరి సోదరులతో విదేశీయులకు సేవ పట్ల ఉల్లాస ఉత్సాహాలు బాగున్నాయి. బాప్దాదా పిల్లలందరికీ ఇదే చెప్తున్నారు, సేవను బాగా చెయ్యండి, ఎందుకంటే సమయం ఎప్పుడైనా మారవచ్చు. మీరు సేవ చేయాలనుకున్నా కానీ చేయలేని సమయం కూడా రానున్నది. అందుకే ఏది చెయ్యాలన్నా అది ఇప్పుడే చెయ్యండి, ఎప్పుడో అని అనకండి, ఇప్పుడే. బాప్దాదా ఎప్పుడు చెప్తూ ఉంటారు, రేపటిపై ఎప్పుడు వదలకండి, ఈ రోజుపై కూడా వదలకండి, ఇప్పుడే. రేపు కాదు, ఈరోజు కాదు, ఇప్పుడే. ఎందుకంటే సమయము మరి పంచతత్వాలు బాబా వద్దకు వస్తున్నాయి. ఈ దుఃఖం ఎప్పటి వరకు ఉంటుంది మాకు చెప్పండి అని అడుగుతున్నాయి. అవి స్వయం దుఃఖితులుగా అవుతుంటే మరేం చేస్తాయి? అవి మనుష్యాత్మలకి కూడా దుఃఖితులుగా చేస్తాయి కదా. అందుకే ఎవరైతే వచ్చారో వారు ఏమని సంకల్పం చేయాలంటే, ఎలా అయితే బ్రాహ్మణ జీవితం అవసరమో అలాగే ఇప్పటి సమయమానుసారంగా ప్రతి ఒక్కరికి సేవ కూడా అవసరమే. చెయ్యండి లేక చేయించండి. ఇకపోతే బాప్దాదా ఏదైతే హోంవర్క్ని ఇచ్చారో, మంజిత్ జగజ్జీత్గా అవ్వాల్సిందే. ఇది మీ గాయనమే, దీనిని రిపీట్ చెయ్యాలి. అచ్చా, నలువైపుల నుండి పిల్లల ద్వారా సందేశాలు వచ్చాయి. నలువైపుల నుండి వచ్చిన ప్రేమతో కూడిన మధురాతి మధురమైన భావాలు మరియు రకరకాల మాటల్లో చూపించిన స్మృతి అందింది. నలువైపుల నుండి రకరకాలుగా ఉత్తరాలు వచ్చాయి. అన్నింటికీ బాప్దాదా రెస్పాండ్ అవుతున్నారు. ప్రతి బిడ్డ స్నేహంతో బాబా మనసులో ఇమిడి ఉన్నారు. బాబా మరియు పిల్లల ఈ అవినాశి స్నేహము అనాది అవినాశి అయి ఉంది. బాబా మరియు పిల్లల విలనము సంగం యుగమంతా నిశ్చితమయ్యే ఉంది. అచ్చా, ఇప్పుడు ఏ పిల్లలైతే సమ్ముఖంగా ఉన్నారో లేక దూరంగా ఉండి కూడా చూస్తున్నారో, బాప్దాదా ఏమి విన్నారంటే, ఇప్పుడైతే నలువైపులా పిల్లలు ప్రతి దేశములో సెంటర్కి కూడా వెళ్ళి చూస్తున్నారు, వింటున్నారు. రాత్రి ఎంత సమయమైనా కానీ చూస్తున్నారు. ఈ సైన్స్ సాధనాలు కూడా మీకోసమే వెలువడ్డాయి మరియు మీకే లాభం కలుగుతూ ఉంది. ఒకవేళ సైన్స్ ద్వారా వినాశనమైనా కానీ అది మీ రాజ్యం కోసమే జరుగుతుంది. నలువైపులా ఉన్న స్నేహి పిల్లలు విశేషంగా బ్రహ్మ బాబా యొక్క ప్రియస్మృతులను, హృదయపూర్వక అనురాగాన్ని మరియు హృదయపూర్వక ప్రేమను స్వీకరించగలరు. వరదానము: సత్యత మరియు స్వచ్ఛత యొక్క ధారణ ద్వారా సమీపతను అనుభవం చేసుకునే సంపూర్ణ మూర్తిభావ. అన్ని ధారణలోకి ముఖ్యమైన ధారణ సత్యత మరియు స్వచ్ఛత. పరస్పరం ఒకరి పట్ల ఒకరికి హృదయములో పూర్తి స్వచ్ఛత ఉండాలి. ఏ విధంగా స్వచ్ఛమైన వస్తువులో అన్ని స్పష్టంగా కనిపిస్తాయో అదేవిధంగా ఇతరుల భావనలు, భావ స్వభావాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఎక్కడైతే సత్యత మరియు స్వచ్ఛత ఉంటాయో అక్కడ సమీపత ఉంటుంది. ఏ విధంగా బాప్దాదాకు సమీపంగా ఉన్నారో అలా పరస్పరంలో కూడా హృదయపూర్వకంగా సమీపంగా ఉండాలి.
స్వభావాలలో భిన్నత్వం సమాప్తమైపోవాలి. దాని కొరకు మనసులోని భావనలను మరి స్వభావాలను కలుపుకోవాలి. ఎప్పుడైతే స్వభావాలలో తేడా కనిపించదో అప్పుడు సంపూర్ణ మూర్తులు అని అంటారు. స్లోగన్: పాడైపోయిన వారిని తీర్చిదిద్దడమే అన్నింటికన్నా పెద్ద సేవ. అవ్యక్త ప్రేరణలు: జ్వాలాస్వరూప స్థితిలో ఉంటూ శక్తిశాలి స్మృతిని అనుభవం చెయ్యండి. యోగాన్ని జ్వాలారూపంగా చేసేందుకు సెకండ్లో బిందు స్వరూపులుగా అయ్యి మనసు బుద్ధిని ఏకాగ్రం చేసే అభ్యాసాన్ని పదే పదే చెయ్యండి. స్టాప్ అని అనగానే సెకండ్లో వ్యర్థమైన దేహాభిమానం నుండి మనసు బుద్ధి ఏకాగ్రం అవ్వాలి. ఇటువంటి కంట్రోలింగ్ పవర్ను మొత్తం రోజంతటిలో ఉపయోగించండి. శక్తిశాలి బ్రేక్ ద్వారా మనసు బుద్ధిని కంట్రోల్ చేయండి. మనసు బుద్ధిని ఎక్కడ పెట్టాలనుకుంటే అక్కడ సెకండ్లో పెట్టగలగాలి. విశేష సూచన: మాసంలోని 3వ ఆదివారం యొక్క యోగాభ్యాసము. ఈరోజు మాసంలోని 3వ ఆదివారము సోదరి సోదరులందరూ సంఘటిత రూపంలో కలిసి సాయంత్రం 6:30 నుంచి 7:30 వరకు మీ ఫరిష్తా స్వరూపం ద్వారా భ్రమిస్తున్న దుఃఖిత అశాంతి ఆత్మలకు సుఖశాంతుల పవిత్ర కిరణాలు ఇచ్చి వారికి ఆధారదాతలుగా అయ్యి తండ్రైన పరమాత్మ యొక్క స్మృతిని ఇప్పించే సేవ చెయ్యండి. ఓం శాంతి.